RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని జాతీయ తెలంగాణ మాల మహానాడు జిల్లా కార్యాలయం వద్ద మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించే సింహగర్జన పోస్టర్ను జిల్లా మాల మహానాడు కార్యాలయం వద్ద మంచిర్యాల జిల్లా కమిటీ మరియు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఉమ్మడి జిల్లా కన్వీనర్లతో సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది. మాలల జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ తొగరి సుధాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాలల సింహగర్జన మహాసభకు మాల సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. మాల సోదరులు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నామని, మన వెనుకబాటుతనమే ఇతరులు ఆసరాగా చేసుకుని వర్గీకరణ చేయాలని డిమాండ్ను తీసుకొచ్చినట్టుగా తెలిపారు. కాబట్టి మాల సోదరులు కులం బలం కనబడేలా సభకు విచ్చేసి హైదరాబాద్లో జరిగే సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు ఆసిఫాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు పరస వెంకటేష్, కార్యదర్శి తౌటి తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్, మల్లెపల్లి రాజనర్సయ్య, సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్, నస్పూరి సత్యనారాయణ, రామిల్ల రమేష్, రామిల్ల స్వామి, దార బాపు, వెంకట్, రాష్ట్ర సలహాదారులు భవన్లపల్లి నర్సయ్య, ముల్కల్లా సుభాష్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గజుల లక్ష్మణ్, మాలల ఉద్యోగుల సంఘం కో కన్వీనర్ దాసరి వెంకటరామనారాయణ, జాతీయ తెలంగాణ మాల మహానాడు మహిళా నాయకురాలు సొలు లక్ష్మి, కుసుమ విజయ, జై భీమ్ సైనిక్ దళ సభ్యులు, జాతీయ మాల మహానాడు సోదరులు పాల్గొన్నారు. కాకపోతే ఏదైతే ఈ కార్యక్రమాన్ని మా వివేక్ సార్ తీసుకున్నారో దాన్ని 100% ఇట్లా మనము దాన్ని సక్సెస్ చేయకుంటే మన యొక్క మాలలో ఇక ఏమీ లేదు అన్నాడు. ఆడు ఇంకా 4 ముచ్చట్లతో మాట్లాడు మాట్లాడుతున్న మాదిరిగా దాన్ని అది కావాలంటే దాన్ని తొక్కి పెట్టాలంటే మనం బాగా మంది పోవాలి. ఎవరైతే మన గ్రూప్ ఇక్కడ మన వాళ్ళు పెద్దలున్నారో, ప్రెసిడెంట్, సెక్రటరీ, మాల మానాడు, మన కొమరం జిల్లాలో ఉన్నారు. మీరు ఈ వారం రోజులు చాలా పని పట్టుకొని గట్టిగా పనిచేసి అందరికీ మోటివేట్ చేసి ఎక్కువ మందిని మనం ఇక్కడ తీసుకోపోవడానికి చేయాలి. తర్వాత మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక లిస్టు తయారు చేసి వాళ్ళని ఆర్థికంగా కానీ ఇంకేదైనా సహాయ సహకారాలు పొందేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. మరి అటువంటి జాబితానైతే ఏం లేదు ఇక్కడ. కాకపోతే మనమందరం కూడా ఈ 5 ఇవాళ ఆదివారం, రేపు ఆదివారం ఉంటుంది, ఓన్లీ 6 days మీరు ఉన్నది. ఈ 6 రోజులలో మనం మాత్రం చాలా గట్టిగా పనిచేసి మనం ఈ మాలల సింహగర్జన మీటింగ్ను సక్సెస్ చేయవచ్చు. అందుకని మీ అందరికీ మరోసారి ఎవరికి నేను చెప్పలేను, మన యొక్క గ్రూపు మన మాల మానవ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ అదర్ మెంబర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కంటిన్యూ వర్క్ ఫర్ 6 days అండ్ మేనేజ్ మేజర్ పాపులేషన్ అవుతుంది మాట్లాడు. మన డిసెంబర్ 1 తారీఖున హైదరాబాద్లో జరిగే సింహగర్జనకు మన మాలలందరం ఏకమై అక్కడ మన కమ్యూనిటీని, మన పవర్ను అక్కడ చూపించాలని మన మందకృష్ణ మాదిగ గారు చేసిన మన వాక్యాలు కూడా మీటింగ్లో మనం చెప్తాడు. ఏమంటాడంటే ఆయన మాలలందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హైకమాండ్ మొత్తం కాంగ్రెస్ పార్టీని శాసిస్తాను. మాలలు ఇప్పుడు అక్కడ రాజకీయ కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అక్కడ తీసిండు. మన తెలంగాణ వచ్చేసరికి ఎంపీ మన వివేక్ సారథి, మన వినోద్ సారథి, వాళ్ళ కొడుకు వంశకృష్ణది ఇలా కుటుంబ పాలన చేస్తాను. మాలలు మొత్తం కాంగ్రెస్ను చేతులు పెట్టుకొని మన బట్టి విక్రమార్క సార్ను కూడా అన్నట్టు మాట్లాడిండు మొన్న. అయితే ఆయన అనేది ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీలో మినిస్టర్లు కానీ నాయకులు కానీ లేదట. ఆయన అట్లా అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉండే, సెకండ్ వచ్చేసి కడియం శ్రీ గారు ఉండే, ఇంకొక ఆయన కూడా 3 ముఖ్యమంత్రులు, వాళ్ళ ఉప ముఖ్యమంత్రులు వాళ్ళ కమ్యూనిటీలో ఉండే. అప్పుడు మందకృష్ణకు మరి కళ్ళు కనవలేదా, చెవులు కనవలేదా, మరి నోట్లోకి వెళ్ళి మాట రాలేదో తెలియదు. కానీ ఇప్పుడు మన విక్రమార్కుడు ఒక్క ఆయన ముఖ్యమంత్రి అయినందుకు ఆయన కళ్ళు మంటలు మండి వీళ్ళని ఎట్లనే చేసి మనం విడదీసి మనది పొత్తులు, మనకున్న వర్గీకరణ పొత్తు అంతా మనమే తీసుకోవాలి. మనమే అంటే టోటల్ మాలలే దాన్ని ఏమంటారు రిజర్వేషన్ పొందుతాను, వాళ్ళే ఉద్యోగాలు చేసుకుంటాను, వాళ్ళే బతుకుతాను అని ప్రతి విషయానికి అంటాను. ప్రతి ఒక్క దాంట్లో మరి అట్లా అంటే ఆయన ఏ ఊరి మున్సిపాలిటీ పోయినా మాలోళ్ళకి వాళ్ళకన్నా మున్సిపాలిటీలో జాబులు ఉన్నాయి. టోటల్ ఊడిసే కాడ నుంచి మొదలు పెడితే సర్టిఫికెట్లు తయారు చేసే మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళే కొనుక్కుంటారు. మరి ఏ మున్సిపాలిటీ మనం మంచిర్యాల కానీ, కాగజ్నగర్ కానీ, సీసీ కానీ, నస్పూర్ కానీ, నాకు తెలిసిన ఈ ఆసిఫాబాద్ కానీ ఈ దాంట్లో కూడా ఏడికి పోయినా వాళ్ళ కమ్యూనిటీ కనబడుతుంది. 4 చెత్తలు ఎత్తే కాడ నుంచి కూడా 4 చెత్తలు ఎత్తడం అదేం గవర్నమెంట్ ఉద్యోగం, అది కూడా వాళ్ళకే వస్తున్నాయి కదా. మరి మన వాళ్ళకి ఎవరికైనా మనలోకి ఉద్యోగాలనే ఏదో 1 2 ఎక్కడైనా ఉండొచ్చు. మరి మందకృష్ణ కనబడతలేదో మరి ఎందుకంటాడో అర్థమవుతలేదు. సరే అది అనుకున్నా కూడా ఇప్పటికీ మేము ఇక్కడ ఉన్న ఊర్లో కూడా మాలలు మాదిగలు అన్న తేడా లేకుండా అందరం కలిసి వెళ్తున్నాం. ఎక్కడ దళితుల మీటింగ్ అంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు, ఆయన ఎస్సీ మాదిగా.
ఆయన ఎమ్మెల్యేకు కాగనర్లో పోటీ చేస్తా అంటే మేము ఆయనకు సపోర్ట్ చేయకున్నారే మన దళితుడు ఒక్కడు ఉన్నాడు పోటీలు అన్న ఉద్యోగం ఆయన ఉండే మనసులో ఆయనకు ఉన్నాడు నడుస్తుంది కదా మనోడే కదా దళితుడే కదా మాదిగానా మాలనా నాటకానా అది అన్నది కాకుండా మా ఇప్పుడు దుర్గం చిన్నయ్య ఉన్నాడు ఆయన కూడా గొప్ప చెప్పుకుంటాం మనకి గమ్యుడు కాదు ఆయన ఉండేది మంచిర్యాల అరే మన దళిత నాయకుడు మేము మనోడు ఉన్నారు అని చెప్తున్నాం శ్రీకుంఠ మల్లేసి కానీ మన వివేక్ సార్ కానీ వినోద్ సార్ మనలో ఏదో సంతోషం అనిపిస్తుంది మనోడు దళితుడు ఉన్నాడని ఆయన మాదిగానా నేతగానా ఆలోచించలే మనో దళితుడు అన్నాడు ఆలోచించుకునే ఇప్పుడు ఈ మందకృష్ణ చేయబట్టి ఏదన్నా మేము మాటలలో మాట అరే ఇట్లా మాటలు ఇచ్చి అరే వీడు మనల్ని విడదీసి మాట్లాడుతానే మాట్లాడని భయం కూడా ఎందుకంటే సర్కిల్ అందరం కలిసి ఉంటాం మాలో నేతగానలు ఉంటాం మాది వాళ్ళం ఉంటాం మాలలో ఉంటాం అందరి కళ్ళలో కలిసిమెలిసి ఉంటాం ఏదన్నా తోటల మాట జరిపింది ఆ మనసులు ఏమవుతారు వీడు మనల్ని అన్నాడు రా భయ్ ఇక వీడు మనల్ని విడదీసినట్టు మాట్లాడుతాను అన్న ఉద్దేశాలు దేవాలని ఈ మందకృష్ణ పగబట్టి మొత్తానికి అదే మందకృష్ణ మరి వాళ్ళ బిడ్డ డాక్టర్ చదివింది వాళ్ళ కొడుకు ఇంజనీర్ చదువుకున్నాడు మరి వాళ్ళందరికీ మరి ఎడికి వెళ్తే వాళ్ళు మాదిగలే కదా మరి వాళ్ళు జాబులు చేసుకుంటారు కదా మరి వీరటోళ్ళందరి గురించి మాట్లాడచ్చు మరి అట్లా మాట్లాడాలంటే దళితులు అంటే అన్నడే దాంట్లో మన దాంట్లో ఉండడని దాంట్లో లేడని దీంట్లో లేడని ఆయన ఎత్తి పొడిచి మాట్లాడతారు ప్రతిరోజు మీటింగ్లు వింటాను ఆయనది అంటే ఒక మాల మీదనే పడతాడు వేరే దాన్ని పడకుండా మాట్లాడుతాడు మరి ఇప్పుడు కూడా మనం మాలలందరూ ఏకమై ఒక్కసారి విజయవంతం చేస్తేనే మందకృష్ణ మాదిగా భయపడి కొద్దిగా గొప్ప పనికి మనం ఉంటాడు లేకుంటే మాత్రం మనం ఇప్పటికైనా మన మాలలందరూ ఊరు పల్లెటూరు అక్కడ ఇక్కడ జమ కాయి పోకుంటే మాత్రం మళ్ళీ మన కథ మొదటికి వస్తుంది ఆయనది పై చేస్తే ఆయనే మాటలు మాట్లాడుతుంది దయచేసి మన మాలలందరూ బిడ్డలు ఎక్కడున్నా మన చుట్టుపక్కల ఏ ఊరున్నా సోమిని పాపనపేట తలాయిలో ఉన్నా కూడా దయచేసి అందరూ గ్రూపులలో పెట్టుకుంటాను చూసుకొని ఎవరిది వాళ్ళు దయచేసి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మనం పట్టుకుపోయి ఏర్పాటు చేసుకుంటాం మేము ప్రతి విషయానికి ప్రతి దాంట్లో గ్రూపులు ఎన్నున్నా గ్రూపులతో సంబంధం లేకుండా ప్రతి దాంట్లో మెసేజ్ పెడతాను నేను ప్రతి దానికి ఫోన్ చేస్తాను ప్రతి చిన్న ఊరిలో ఒక్క మనిషి ఉన్నా కూడా ఆయన నంబర్ ఉన్నా ఆయన ఫోన్ చేసి చెప్తాను ఫోన్ ఫస్ట్ లేపుతాను మన దాంట్లో ఎట్లున్నాడు తప్పు కూడా మనలో కొద్దిగా ఉన్నది ఫస్ట్ ఫోన్ లేపుతాడు అన్నాకి ఇట్లా ప్రోగ్రామ్ ఉన్నాడు సరే అన్న పక్కనే వస్తానమని చెప్తారు తెల్లారి మళ్ళీ ఫోన్ లేపుతారు అది ప్రాబ్లం దయచేసి మనోళ్ళను కొద్దిగా ఐకమత్యం ఇప్పుడు మీరు ఇక్కడ దూరం నుంచి వచ్చిన పెద్దలు కూడా మళ్ళీ ఒకసారి అందరికీ అలా చేసి మాట్లాడాలని కోరుకుంటున్నాం డిసెంబర్ 1న హైదరాబాద్లో మాల మానాడ ఆధ్వర్యంలో మాల గర్జన నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా కాగనగర్ వచ్చి ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ స్వాగతం పలికిన మాల మానాడ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే డిసెంబర్ 1న మనం హైదరాబాద్లో పెద్ద ఎత్తున మాల మానాడ సభ నిర్వహించుకుంటున్నామో దానికి ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లందరూ గ్రామాలకు వెళ్ళి మాల యువకులను మాల మేధావులను మాల మహిళలు అందరినీ సభకు తరలించే ప్రయత్నం చేయాలని వారికి సూచిస్తూ ఏదైతే ఈ సభ ఏదైతే ఉందో మన సుప్రీంకోర్టు మాల వర్గీకరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వడాన్ని దాన్ని మాలలుగా మనం వ్యతిరేకిస్తూ మనము ఈ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం మన సోదరులు మన ఏవైతే మాలలు రాష్ట్రంలో తక్కువ ఉన్న ప్రచారం చేసి దుష్ప్రచారం చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టాలంటే మనం కూడా మన సంఖ్యాబలం ఎంతో ఉందో చూపించవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మాలలు బయటకు రాలేదు. ఇప్పుడు మనం బయటకు రాకుంటే ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నారో ఒకే కులానికి మన సోదర కులాలకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతో సమానంగా ఉన్నాం. మా సంఖ్యాబలం ఇది ఉంది అని తెలియజేయాలంటే మనము రోడ్ల మీదకి రావాలి. ఇదేదైతే మన వాళ్ళు మన పెద్ద ఎత్తున హైదరాబాద్లో సభ నిర్వహిస్తుందో ఖచ్చితంగా మనం అందరం తరలి అట్టి సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ సభకు మన మాల ఎంప్లాయీస్ అంతా వస్తుండ్రు. వాళ్ళు కూడా మనకు ఇవాళ మాలలు కూడా ఎంప్లాయీస్ కూడా బయటకు వస్తున్నారు. మన మాల ఎమ్మెల్యేలంతా కూడా సభకు హాజరవుతున్నారు. కాబట్టి మాలలుగా మనం అందరం హైదరాబాద్ వెళ్ళి సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడున్న అందరూ మన పెద్ద ఎత్తున మాల కుటుంబ సభ్యులందరినీ హైదరాబాద్ సభకు తరలించాలని జై మాల.